ఓకే. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. లాస్ట్ వీడియోస్‌లో మనం 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ సెకండ్ చాప్టర్ ఫెడరలిజంలో వాట్ మేక్స్ ఇండియా ఎ ఫెడరల్ కంట్రీ అది డిస్కస్ చేసాం. సో, దాంట్లో కాన్స్టిట్యూషన్ పరంగా మన ఇండియాని ఫెడరల్ కంట్రీ అని చెప్పడానికి ఎలాంటి అర్హత ఉంది మన ఇండియాకి అని కాన్స్టిట్యూషన్ పరంగా, రూల్స్ అండ్ రెగ్యులేషన్ పరంగా చూసాం. కానీ హౌ ఈజ్ ఫెడరలిజం ప్రాక్టీస్డ్? ఫెడరలిజంని మన ఇండియాలో ఎలా అమలు చేస్తున్నారు? సో, ఫెడరలిజంని మన ఇండియాలో అమలు చేయడానికి ఎలాంటి ఫ్యాక్టర్స్ వల్ల అది పాసిబుల్ అవుతుంది అని ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఇచ్చారు. ఇందులో ఒక ఫ్యాక్టర్ గురించి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. అదేంటిది లింగ్విస్టిక్ స్టేట్స్. అంటే లాంగ్వేజ్ బేస్ చేసుకొని స్టేట్స్‌ని డివైడ్ చేశారు. ఒక కంట్రీని లాంగ్వేజ్ బేస్ చేసుకొని స్టేట్స్‌లోకి డివైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తెలుగు స్టేట్ లాగా, తమిళనాడు తమిళ్ మాట్లాడే స్టేట్. సో, ఇలా కర్ణాటక కన్నడ. సో, ఇలా లాంగ్వేజ్‌ని బట్టి స్టేట్‌ని డివైడ్ చేయడం వల్ల మన కంట్రీలో ఈ ఫెడరలిజం ప్రాక్టీస్‌కి ఇది చాలా హెల్ప్‌ఫుల్ అయింది. లింగ్విస్టిక్ స్టేట్ అన్నమాట. సో, ఇది ఫస్ట్ ఫ్యాక్టర్ మన ఫెడరలిజంకి హెల్ప్ చేసింది. ఎలా హెల్ప్‌ఫుల్ అయింది లింగ్విస్టిక్ స్టేట్స్ ఫెడరలిజం అమలుపరచడానికి ఎలా హెల్ప్‌ఫుల్ అయింది అనేది క్లారిటీగా మన 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీలో ఇచ్చారు. సో, దాని గురించి లాస్ట్ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే, మీరు చూడొచ్చు. సో, లింగ్విస్టిక్ స్టేట్ ఫస్ట్ ఫ్యాక్టర్. ఇప్పుడు సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి లాంగ్వేజ్ పాలసీ. సో, ఈ లాంగ్వేజ్ పాలసీలో మన కంట్రీ లాంగ్వేజెస్‌తో ఎలా డీల్ చేస్తుంది. సో, అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి మన కంట్రీలో. సో, ఆ లాంగ్వేజెస్‌తో మన కంట్రీ ఎలా డీల్ చేస్తుంది అనేది దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ఈ లాంగ్వేజ్ పాలసీ కూడా ఫెడరలిజంని ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడిందన్నమాట. సో, మన 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ లాంగ్వేజ్ పాలసీ గురించి ఏమి ఇచ్చారు? వి డిడ్ నాట్ హ్యావ్ ఎనీ నేషనల్ లాంగ్వేజ్ అని ఇచ్చారు ఫస్ట్ పాయింట్. కానీ మనలో చాలామంది హిందీ నేషనల్ లాంగ్వేజ్ ఏమో అనుకుంటాం. కానీ హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు. మనకి ఎలాంటి నేషనల్ లాంగ్వేజ్ లేదు. కానీ హిందీకి ఉన్న ప్రత్యేకత ఏంటిది అంటే హిందీ ఈజ్ ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజ్. సో, అది ఒక అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే. కానీ హిందీ మాట్లాడే పీపుల్ ఓన్లీ 40% ఉన్నారు మన కంట్రీలో. అండ్ 60% పీపుల్ ఏం మాట్లాడుతున్నారు? హిందీ కాని భాషలు ఏవైతే ఉన్నాయో తెలుగు కానీ, అండ్ తమిళ్ కానీ, మరాఠీ కానీ, సో ఈ భాషలు మాట్లాడుతున్నారు. మరి ఎందుకు ఈ హిందీని అంత అఫీషియల్ లాంగ్వేజ్‌గా డిక్లేర్ చేశారు? 60% వేరే భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా అనే క్వెషన్ అయితే వచ్చింది. కానీ హిందీ అనేది ఎక్కువ మంది మాట్లాడే భాష అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్‌లో చూసుకున్నట్టయితే హిందీ ఒక్క లాంగ్వేజ్‌కి 43% ఉంది. ఓకే, మన కంట్రీలో 43% పీపుల్ హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మిగతా 57% 21 లాంగ్వేజెస్ పీపుల్ ఉన్నారు. 57%లో 21 లాంగ్వేజెస్ పీపుల్ ఉన్నారన్నమాట. 57%ని డివైడ్ చేసుకునేసరికి తెలుగుకి 6%, ఉర్దూకి 4% అండ్ తమిళ్‌కి 5%. ఇలా ఏ లాంగ్వేజ్‌కి మెజారిటీ అయితే లేదు. హిందీకి మాత్రం 43% ఉంది. సో, హిందీకి 43% ఉంది కదా! సో, వేరే లాంగ్వేజెస్‌ని ఇంక పట్టించుకోరు. సో, మెజారిటీ హిందీకే ఉంది. అలా ఇక్కడ లేదనమాట. ఎందుకంటే వేరే లాంగ్వేజ్ కూడా రెస్పెక్ట్ ఇస్తే మనకు ఫెడరలిజం అనేది ఈజీ అయిపోయిద్దనమాట. సో, ప్రాక్టీస్ చేయడంలో. సో, అందుకనే ఇక్కడ 21 అదర్ లాంగ్వేజెస్ వర్ రికగ్నైజ్డ్ యాస్ షెడ్యూల్డ్ లాంగ్వేజెస్. మన కాన్స్టిట్యూషన్ ఏం చేసింది? సో, 21 అదర్ లాంగ్వేజెస్ హిందీ కాకుండా 21 లాంగ్వేజెస్‌ని మన షెడ్యూల్డ్ లాంగ్వేజెస్‌గా అంటే మన కంట్రీలో మన ఇండియన్ లాంగ్వేజెస్‌గా డిక్లేర్ చేసిందన్నమాట కాన్స్టిట్యూషన్‌లో. అండ్ నెక్స్ట్ థింగ్ స్టేట్స్ టు హ్యావ్ దేర్ ఓన్ అఫీషియల్ లాంగ్వేజ్. సో, హిందీని ఎలాగైతే ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజ్‌గా డిక్లేర్ చేశారో అలాగే ఒక్కొక్క స్టేట్‌కి ఒక్కొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఉందన్నమాట. సో, తెలుగు ఆంధ్రప్రదేశ్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్, అండ్ తమిళ్ వచ్చేసి తమిళనాడు యొక్క అఫీషియల్ లాంగ్వేజ్, మరాఠీ వచ్చేసి మహారాష్ట్ర యొక్క అఫీషియల్ లాంగ్వేజ్. సో, ఇలా ఈ అదర్ 21 లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని రికగ్నైజేషన్ చేయడమే కాకుండా అఫీషియల్ లాంగ్వేజ్‌గా కూడా డిక్లేర్ చేశారు. ఒక్కొక్క స్టేట్‌కి ఒక్కొక్క అఫీషియల్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఎగ్జామినేషన్స్. మన సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే ఎగ్జామినేషన్స్‌లో 21 లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో సో ఆ 21 లాంగ్వేజెస్‌లో ఎగ్జామ్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో, రాయాలనుకునే వాళ్ళు ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో సో వాళ్ళు ఆ 21 లాంగ్వేజెస్‌లో ఏ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ హిందీ కూడా అలౌడ్ అన్నమాట. ఓకే. సో, 22 లాంగ్వేజెస్‌లో ఏ లాంగ్వేజ్‌లో అయినా వాళ్ళు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. సో, ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో హిందీ భాషతో పాటు వేరే లాంగ్వేజెస్‌లో కూడా ఎగ్జామినేషన్స్ అండ్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఏ భాషలో మాట్లాడే విద్యార్థి సో వాళ్ళకి ఇష్టమైన భాషని ఎంచుకొని తన స్టడీస్‌ని కంటిన్యూ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి లీడర్స్ అడాప్టెడ్ కాషన్స్ యూజ్ ఆఫ్ స్ప్రెడింగ్ హిందీ. సో, లీడర్స్ ఏం చేశారు? సో, జాగ్రత్తలు తీసుకున్నారు. కాషన్స్ అంటే జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకు? సో, హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ అండ్ హిందీని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సో, ఆ స్ప్రెడింగ్ ఆఫ్ హిందీలో సో ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో సో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఎందుకు? శ్రీలంకలో వచ్చిన సిట్యుయేషన్ మనకు రాకూడదని. సో, శ్రీలంకలో ఏమైంది? సో, ఇదే 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీలో ఫస్ట్ చాప్టర్‌లో శ్రీలంకలో ఉన్న డిస్ప్యూట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో, అక్కడ గొడవ రైజ్ అయింది దేనివల్ల అంటే శ్రీలంకలో సో లాంగ్వేజ్ వల్ల. ఎందుకంటే సిన్హల అండ్ తమిళ్ పీపుల్ ఉన్నారు. సో, సిన్హల వాళ్ళు ఏం చేస్తున్నారు? సో, వాళ్ళ రూలింగ్ కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్‌కి పార్షియాలిటీ చూపించి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేసి తమిళ్ వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో, అందుకని గొడవ రైజ్ అయింది.
కానీ ఇలాంటి గొడవ మన కంట్రీలో ఉండకూడదు అంటే సో దీనికి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందే. సో లీడర్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అదర్ లాంగ్వేజెస్కి హిందీని అయితే ప్రమోట్ చేస్తున్నారు యాజ్ ఏ అఫీషియల్ లాంగ్వేజ్గా. సో హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా ప్రమోట్ చేయడం వల్ల సో వేరే లాంగ్వేజ్కి ఇబ్బంది కలగకుండా చూసుకుంటా సో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటా లీడర్స్ ఏం చేస్తున్నారు, హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా కంటిన్యూ చేస్తున్నారు. సో ఇప్పుడు దాకా మనం హిందీ యాజ్ ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజ్, సో హిందీని ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేశారు కదా, సో దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంగ్లీష్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్, సో ఇంగ్లీష్ కూడా ఇప్పుడు మనకు అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియాని. హిందీ అండ్ ఇంగ్లీష్ రెండు మన యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్. సో దీని గురించి మన 10th క్లాస్ ఎన్సీఆర్టీలో ఏమి ఇచ్చారు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇంగ్లీష్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ స్టాప్డ్ ఇన్ 1965. సో 1965 దాకా అయితే ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్గా కంటిన్యూ చేశారు. ఆ తర్వాత 1965లో ఈ ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్గా తీసేశారన్నమాట. కానీ నాన్ హిందీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, సో హిందీ మాట్లాడిన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేశారు, సో ఇంగ్లీష్ కావాల్సిందే మాకు, సో మాకు హిందీ అయితే రాదు, మేమైతే ఇంగ్లీష్ మాట్లాడగలమని సో ఇంగ్లీష్ని డిమాండ్ చేశారు. డిమాండెడ్ ద లాంగ్వేజ్ ఇంగ్లీష్. అండ్ తమిళనాడు టీఎన్ టుక్ ఏ వైలెంట్ ఫామ్. అంటే టీఎన్ అంటే తమిళనాడు. సో తమిళనాడు కూడా ఏం చేసింది, సో చాలా వైలెన్స్ అయితే రైజ్ చేసింది ఒక హిందీకి అగైనెస్ట్గా. సో మాకు హిందీగా పాటుగా ఇంగ్లీష్ కూడా కావాలి అని. సో గవర్నమెంట్ కూడా ఈ యొక్క గొడవలు చూసేసి కంట్రీలో జరుగుతున్న ఆ వ్యతిరేకత హిందీ గురించి అండ్ ఇంగ్లీష్ని ప్రమోట్ చేయాలని సో ఇవి మొత్తం చూసేసి ఇంగ్లీష్ అండ్ హిందీ రెండింటిని అఫీషియల్ లాంగ్వేజ్గా ప్రమోట్ చేసిందన్నమాట. సో ఇవి మొత్తం చూసేసి ఇంగ్లీష్ అండ్ హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేసేసింది. అండ్ దీనివల్ల ఇలాంటి గొడవలు రైజ్ అవుతున్నాయి కాబట్టి సో హిందీ కెన్ బి ప్రమోటెడ్, నాట్ ఇంపోజ్డ్. హిందీని మనం ప్రమోట్ చేయొచ్చు, ఓకే. సో అఫీషియల్ లాంగ్వేజ్గా ప్రమోట్ చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ ఏదైనా హిందీలో వదలొచ్చు అండ్ ఎగ్జామినేషన్ హిందీలో కండక్ట్ చేయొచ్చు. సో హిందీ ఒక్క దాంట్లోనే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తానంటే అది కుదరదు. సో వేరే లాంగ్వేజ్లో కూడా కండక్ట్ చేయాలి, ఓకే. లేకపోతే అది ఇంపోజ్ అయింది, ఓకే, బలవంతంగా ఎగ్జామ్స్ రాపించినట్టు అయింది. అండ్ ఎడ్యుకేషన్ కూడా ఓన్లీ హిందీలోనే ప్రొవైడ్ చేస్తామంటే సో అది ఇంపోజ్ ఆఫ్ లాంగ్వేజ్ అయింది. సో హిందీలో ప్రొవైడ్ చేయాలి అండ్ అదర్ లాంగ్వేజెస్లో కూడా ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ కంట్రీలో ఉన్న ప్రజలు మొత్తం హిందీయే మాట్లాడాలి, వేరే భాష మాట్లాడకూడదు. సో ఇలాంటి ఇంపోజ్ అయితే చేయకూడదు, కానీ ప్రమోట్ అయితే చేసుకోవచ్చు లాంగ్వేజ్ని, హిందీ లాంగ్వేజ్ని అఫీషియల్ లాంగ్వేజ్ కాబట్టి. కానీ ఇంపోజ్ చేయడం వల్ల చాలా గొడవలు అయితే రైజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకనే. సో శ్రీలంక మీరు చూడకపోతే ఈ యొక్క 10th క్లాస్ ఎన్సీఆర్టీ స్టార్టింగ్ ఫస్ట్ చాప్టర్లో శ్రీలంక యొక్క ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో అక్కడ శ్రీలంకలో కూడా ఈ లాంగ్వేజ్ మ్యాటర్లోనే చాలా ఇష్యూస్ అయితే రైజ్ అయ్యాయి అండ్ కంట్రీలో చాలా గొడవలు, డిస్ప్యూట్స్ అయితే రైజ్ అయ్యాయి. సో అక్కడ కూడా సిన్హలా పీపుల్ అండ్ తమిళ్ పీపుల్ ఇద్దరు ఉన్నారు. కానీ సిన్హలా పీపుల్ ఏం చేస్తున్నారు, రూలింగ్లో వాళ్ళు వచ్చారు కాబట్టి సో వాళ్ళ లాంగ్వేజ్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. సో ఎగ్జామ్స్, ఎడ్యుకేషన్స్ అండ్ పార్లమెంట్లో, లెజిస్లేచర్లో, సో మొత్తం అక్కడ ప్రతి చోట కూడా సిన్హలా లాంగ్వేజే వాడుతున్నారు. అండ్ తమిళ్ పీపుల్ని డిస్కరేజ్ చేస్తున్నారు, వాళ్ళ లాంగ్వేజ్ని అసలు నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో అక్కడ గొడవలు రైజ్ అయ్యాయి. సో ఇక్కడ అలా జరగకూడదు అంటే హిందీని ఇంపోజ్ చేయకూడదు, ఓన్లీ ప్రమోట్ చేసుకోవాలి అండ్ అదర్ లాంగ్వేజెస్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఇలాంటి లాంగ్వేజ్ పాలసీస్ ఫాలో అవ్వడం వల్ల మన కంట్రీలో ఈ యొక్క ఫెడరలిజం ఇంప్లిమెంట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అయింది. ఏది ఈ లాంగ్వేజ్ పాలసీ అనేది. సో అన్ని లాంగ్వేజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ హిందీని అఫీషియల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో సో దాన్ని ఇంపోజ్ చేయకూడదు ఎవరి మీద, సో ఓన్లీ ప్రమోట్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియోలో అయితే మనం సెకండ్ ఫ్యాక్టర్, ఫెడరలిజం ప్రాక్టీస్ చేయడానికి యూజ్ అయిన సెకండ్ ఫ్యాక్టర్ లాంగ్వేజ్ పాలసీ కంప్లీట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మన ఫెడరలిజంకి యూజ్ అయిన థర్డ్ ఫ్యాక్టర్ సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.